ఎన్ని ఆవులు ఉంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఊస్తూ అయితే వాళ్ళ మొహం కడగడం కానీ వాళ్ళ బాడీ క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి వీడికి గొడవలు కూడా అవుతూ ఉంటాయి. కలబుష్ కాదు, ఏంటిదంటే సాయంత్రం మళ్ళీ వస్తా. ఇంకెవరి దగ్గర అయినా మూడో భార్య ఉంటే వాళ్ళ దగ్గర చూపిస్తాను. హాఫ్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, హాఫ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. మన రమేష్ బ్రో చూడండి బొక్కలో ఇరికిపోయాడు. మొత్తం వీళ్ళ బట్టలన్నీ గొర్రె చర్మంతో మేక చర్మంతో తయారు చేసిన బట్టలే. ఈమెకైతే ఇంకా పెళ్ళి అవ్వలేదు, బట్ తన అయితే పెళ్ళిడికి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను ఇథోపియా కంట్రీలో కేఎఫ్ఆర్ అనే చిన్న టౌన్లో ఉన్నాను. అండ్ నా లాస్ట్ వీడియోస్ ఎవరైనా మీరు మిస్ అయ్యింటే చూడండి. ఒక 2-3 ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ వీడియోస్ అయితే చేశాను. అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చూసేసి ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో అంతా చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబ్వియస్గా. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం హమార్ అనే ట్రైబ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఒక ఫుడ్ ఫెస్టివల్కి కూడా వెళ్ళాం. చాలా మంచి ఇనిషియేటివ్ అది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సిటీ సెంటర్కి మధ్యలో ఉన్నాను. నా గైడ్ ఏంటంటే కార్ అయితే పంపించేశాడు. లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటే నేనైతే కార్లో ట్రావెల్ చేశాను. ఇప్పుడైతే మేబీ బైక్లో వెళ్ళొచ్చు అనుకుంటా. సో ఇంకా తెలీదు ట్రాన్స్పోర్ట్ ఎలా ఏంటి అనేది. తనైతే మిగతా కొందరు ఫ్రెండ్స్తో అయితే డిస్కస్ చేస్తున్నాడు. వన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫిక్స్ అయ్యాక అయితే మేము ఇక్కడి నుంచి హమార్ ట్రైబ్ని విజిట్ చేయడానికి వెళ్తాం. ఇప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తున్న గైడ్ ఉన్నారు కదా, తన కూడా ఏంటంటే హమార్ ట్రైబ్లో ఒకడు. సో తన ట్రైబ్ అనమాట. అది సిటీ సెంటర్కి మధ్యలో ఉన్నాం కరెక్ట్గా. ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న బాక్సర్ బైకులు ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే వేరే కంట్రీలో అయితే బోడా అంటారు, ఇక్కడ మరి ఏమంటారో తెలీదు. ఎక్కువ అందరూ ఇక్కడ బైక్స్ ఎవరు నడుపుతున్నా సరే అందరి దగ్గర బాక్సర్లే ఉంటాయి. అక్కడక్కడ అయితే మనకి పల్సర్, తర్వాత అపాచీ ఆర్టీఆర్ ఇవి కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం తుర్మి అనే విలేజ్కి వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి హమార్ ట్రైబ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. మన ప్రైవేట్ కార్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి తప్పదనమాట, ఇలాగే ట్రావెల్ చేయాలి. మన రమేష్ బ్రో చూడండి బొక్కలో ఇరికిపోయాడు. గుడ్. నా తల తిప్పడానికి కూడా అవ్వట్లేదు వెనకాతల. ఐ మీన్ ద మిడిల్ ఆఫ్ ద రూట్. ఎస్ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అసలు నిన్నంతా అయితే చూసారు కదా లాస్ట్ వీడియో మీరు. మ్యారేజ్కి అయితే వెళ్ళాను ర్యాండమ్గా. అసలు ఇక్కడికి రీచ్ అవ్వగానే ఇక్కడి నుంచి మేము హమార్ ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కాకపోతే నిన్న ఇక్కడ మ్యారేజ్ సెరమనీ అవ్వడం వల్ల ఈ విలేజ్లోనే ఉండిపోయాం. సో ఈరోజు పొద్దున్న అయితే ఎర్లీ మార్నింగ్ ఒక 6:30 అలా అవుతుంది, కానీ ఫుల్ సన్లైట్ అనేది వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం హమార్ ట్రైబ్ దగ్గరికి. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు బైక్స్ మీద అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఆ విలేజ్కి. వెళ్ళాక అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా జీవిస్తారు, మొత్తం వాళ్ళ గురించి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. ఆ తుర్మి టౌన్ నుంచి అలా ఒక 3-4 కిలోమీటర్స్ వస్తే సగం వరకు అయితే రోడ్ బాగుంది. అక్కడి నుంచి అయితే కొంచెం ఆఫ్ రోడింగ్. అక్కడి నుంచి అలా ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, ఒక సమ్ లాడ్జ్ అని చెప్పి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు స్టార్టింగ్లో ఒక ఇటుకలతో. అక్కడి నుంచి అలా కొంచెం లోపలికి వస్తే ఇక్కడైతే మనకి చాలా హట్స్ కనబడుతున్నాయి హమార్ ట్రైబ్కి సంబంధించి. ఇదిగోండి బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇప్పుడైతే అలా లోపలికి వెళ్ళి అసలు పొద్దున్నే వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఏం చేస్తారు అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ హమార్ ట్రైబ్ విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. స్టార్టింగ్లోనే చూడొచ్చు గేట్లు లాంటివి ఏం లేవు, కానీ ఫెన్సింగ్ అయితే ఉంది. అటువైపు కొన్ని హట్స్ ఉన్నాయి, ఆ మూలలో కొన్ని హట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకొన్ని హట్స్ ఉన్నాయి. ఇది దాటుకొని వెళ్ళాలి. స్టార్టింగ్లోనే ఒక లేడీ అయితే ఉన్నారు. వీళ్ళ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది. బ్రదర్ని అడుగుదాం అసలు ఏంటో వీళ్ళ హెయిర్ స్టైల్ అలా ఎందుకు ఉందో, ఏంటో కలర్ ఏమైనా వేస్తున్నారా లేకపోతే ఏంటా అని. ఈ హమార్ ట్రైబ్లో టోటల్గా 1,00,000 మందికి పైగా అయితే ఉన్నారంట పాపులేషను. దట్టు ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఇది ఒక విలేజ్. ఈ విలేజ్లో దాదాపు ఒక 350 మంది అయితే ఉన్నారంట ట్రైబ్, ఈ హమార్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే వేరే చోట్ల స్కాటర్ అయ్యి వేరే చోట్ల ఇలాగే గుడారాలు పరుచుకొని ఉన్నారు. దట్టు ఈ విలేజ్ పేరు వచ్చేసి ఒన్యార్కి అంటారట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు తర్వాత ఆవులు, వీళ్ళకి ఐ మీన్ పశువులే వీళ్ళకి సంపద. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక హమార్ లేడీ ఉన్నారు. ఆవిడ మెడలో చూస్తున్నట్టయితే 2 కడియాలు లాంటివి ఉన్నాయి కదా, కనిపిస్తుందా 2 కడియాలు. అవి ఏంటంటే ఇక్కడ ఐ మీన్ మెన్ ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్ అయితే చేసుకోవచ్చు. సో మల్టిపుల్ మ్యారేజ్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొదటి భార్యకి ఏంటంటే మెడలో 3 ఉంటాయి అన్నమాట ఇలాంటి కడియాలు.
ఇప్పుడు రెండో భార్యకి ఏంటంటే రెండే ఉంటాయి. మూడో భార్యకి ఏంటంటే అది వేరే రకం ఉంటుందంట. అది ఇంకెవరి దగ్గరైనా మూడో భార్య ఉంటే వాళ్ళ దగ్గర చూపిస్తాను. సో ఆ రకంగా మొదటి భార్యకి అయితే 3, రెండో భార్యకి అయితే 2 అలాగ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఆవిడ రెండో భార్య, మొదటి భార్య లేదంటే మూడో భార్య అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దట్టు ఏంటంటే ఇక్కడ ఒకవేళ మల్టిపుల్ మ్యారేజ్లు చేసుకోవాలనుకోండి, వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఉండాల్సింది ఒకటి అదేంటంటే ఆవులు అనమాట. వీళ్ళకి ఎన్ని ఆవులు ఉంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో ఆవులు వీళ్ళకి ఎక్కువ ఉన్నట్టయితే సో యా సో షీ ఈజ్ వీరింగ్ అ గోట్ డ్రెస్ రైట్. ఇప్పుడు ఈవిడ వేసుకున్నారు కదా, ఇదేంటంటే మేక లేదంటే గొర్రె చర్మంతో తయారు చేసిన బట్టలు. ఈ హమర్ లేడీస్ అందరూ అయితే వాళ్ళ బ్యూటీ దీని ద్వారానే మనం చూడొచ్చు. అండ్ వీళ్ళ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ కలర్ కానీ ఆ హెయిర్ కట్ కానీ మీరు చూసినట్టయితే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కలరు వీళ్ళు రెడ్ మట్టే ఉంటుంది, ఓర్చే అని చెప్పి సంథింగ్ ఒకటి ఉంటుంది. అది దాని మీనింగ్ ఏంటంటే క్లే, కైండ్ ఆఫ్ రెడ్ కలర్ క్లే అది. సో అది దాంతో పాటు బటరు తర్వాత వాటర్ ఈ 3 మిక్స్ చేసి దాన్ని అయితే వీళ్ళ హెయిర్కి అప్లై చేస్తారు. అందుకని వీళ్ళ హెయిర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. మనం చూడొచ్చు హెయిర్ ఎలా ఉందో, చాలా యూనిక్గా ఉంది కదా. వీళ్ళ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. హౌ టు సే హలో ఇన్ యువర్ లాంగ్వేజ్? టయో థయో పయో పయో. సో ఫర్ కిడ్స్ ఓకే. ఇప్పుడు చూడండి మొత్తం 1, 2, 3, 4, 5, 6 పిల్లలు, అందరూ బుడ్డి పిల్లలు. ఇప్పుడు మనం ఇంకొక ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. వీళ్ళ ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో. చిన్న పాకలా ఉంది, పైన అయితే చిన్న డొక్కు పెట్టారు. లోపలికి ఏమైనా వెళ్ళిపోతాయి కూడా, పాములు గట్రా అలా ఉంది. వీళ్ళు ఎక్కువ పశువుల్ని ఎక్కువ సాకుతారు కాబట్టి కోళ్ళకి అయితే సపరేట్గా పెట్టారు. ఎందుకంటే కిందన అయితే ఏమైనా చుట్టుపక్కల నుంచి కుక్కలు కానీ లేకపోతే కొన్ని జంతువులు కానీ వచ్చి అటాక్ చేసి వాటిని పట్టుకెళ్ళిపోతాయి, తినేస్తాయని చెప్పి వీటిని హైట్లో అయితే పెట్టారు పైన కోళ్ళని. ఇక్కడ చూడొచ్చు ఈ ఇంటికి అయితే సోలార్ ప్యానెల్ కూడా ఉంది చూడండి. చిన్న సోలార్ ప్యానెల్. ట్రైబే కానీ అప్డేటెడ్ ట్రైబ్లో ఉన్నారు. మనం ఇంకా కొంచెం అలా విలేజ్ లోపలికి వెళ్దాం. మనతో పాటు చూడండి అలా విలేజ్ పీపుల్ అయితే వచ్చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీళ్ళ హెయిర్ స్టైల్ కానీ లేకపోతే అన్నీ బాగుంది. ఈ ఎంట్రన్స్ కూడా చూడండి, ఇలా ఒంగొని వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం చాలా మేకలు అయితే కనబడుతున్నాయి. మంచి సంపద ఉన్నోడే ఎవరో. స్టార్టింగ్లోనే భలే ఉన్నాయి అన్నీ బుజ్జిగా. ఇక్కడికి హలో పయో. వీళ్ళ బ్లాంకెట్స్ కూడా చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ కౌస్. ఆవు చర్మంతో తయారు చేసిన బెడ్షీట్లు ఇవన్నీ. బ్లాంకెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి చెప్పలో ఏదో ఇస్తున్నారు. What is this? It's a coffee. Welcome. For welcome. Coffee, yeah. Direct ilaga. Okay. Uja da tayo uja ta. చాలా వెరైటీగా ఉంది. గ్రీన్ టీలో కొంచెం తాగడానికి వెరైటీగా. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పాట్ లో ఉంది. వాట్ ఇస్ దిస్ బ్రదర్? Milk inside. She want to take off butter. బటర్. ఓకే. Can I in da? చెప్పాను కదా వీళ్ళ హెయిర్ కి అయితే వీళ్ళు మట్టి తర్వాత బటర్ వాటర్ కలిపి రాస్తారని చెప్పి. ఇందులో బటర్ అయితే ఉంది, ఇందులో మిల్క్ అయితే ఉంది. దీంతో అయితే వీళ్ళు బటర్ తయారు చేస్తారు. ఇల్లు చూడొచ్చు చాలా కంజెస్టెడ్గా చాలా వెరైటీగా యూనిక్గా ఉంది. పైన అయితే ఇంకో ఫ్లోర్ ఉంది. ఇదైతే మనం ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా. ఈ పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆంటీ గారు అయితే ఆ పాలని అలా చిలికి అది బటర్లా తయారు చేస్తారట. వీళ్ళ మెడలో కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో
In her neck she has like two, like, so she's like second wife. ఓకే ఇవిడ కూడా రెండో భార్యే. మరి మొదటి భార్యలు ఎక్కడ ఉన్నారో ఏం కనిపించట్లేదు. నించుంటే కనుక మనకి తలక తగిలేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, మొత్తం వీళ్ళ బట్టలన్నీను గొర్రె చర్మంతో మేక చర్మంతో తయారు చేసిన బట్టలే. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకుంటారు. బీరువా లాగా ఇది అనమాట. చాలా వెరైటీగా ఉంది కదా. ఇది వీళ్ళ జ్యువెలరీ. మనకైతే బంగారం ఉంటుంది, వీళ్ళకైతే పూసలతో తయారు చేసుకున్న వీళ్ళే తయారు చేసుకుంటారు ఈ జ్యువెలరీని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ వీళ్ళ గిన్నెలు. మనకి వంట వండుకోవడానికి ఓన్లీ వీళ్ళకి ఒకటే ఒకటి ఉంది. తర్వాత దాంట్లోనే వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. అది ఇప్పుడే మనం తాగాం కదా కాఫీ. ఇదిగోండి, దీన్ని తలాబాష్ అంటారు. వీళ్ళు మందు అయినా కాఫీ అయినా టీ అయినా నీళ్ళైనా అన్నీ వీళ్ళకి ముంతల టైప్ అనమాట. ఈ తలబాషలు కరెక్ట్గా గుమ్మడికాయ షేప్లో ఉన్నాయి. ఇదేదో అన్నీ దాచుకోవడానికి ఇది ఒక ఇది అనమాట. ఇందులో డబ్బులు వేసుకుని ఒక డిబ్బీ లాంటిది ఇది. వీళ్ళ ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ వంట వండుకుంటున్నారు కాబట్టి అది కట్టెల పొయ్య కిచెన్ ఏరియా. ఇది ఇక్కడ పడుకుంటున్నారు కాబట్టి ఇది బెడ్రూము. చూడొచ్చు, చర్మంతో తయారు చేసింది. తర్వాత ఇది స్టోర్ రూమ్ టైప్ అనమాట. అన్ని సామాన్లు అవి ఇక్కడ పెట్టుకున్నారు. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను నించున్నాను కదా, అయితే నేను హాఫ్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, హాఫ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోరు. ఇక్కడ అయితే మొత్తం స్టోరేజ్, కొన్ని సామాన్లు అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ మేబీ నిద్రపోరు అనుకుంటా, జస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి ఈ సెకండ్ ఫ్లోర్. ఆంటీ గారు అయితే బటర్ తయారు చేస్తున్నారు ఆ పాలు నుంచి. వీళ్ళ ఫ్యామిలీ కొందరు అయితే వచ్చారు ఇప్పుడే పక్క పక్క ఇంట్ల నుంచి. ఇక్కడ కొందరు మహిళలు ఏంటంటే బట్టలు వేసుకోరనమాట. ఇప్పటి వరకు కూడా ఆవిడ కూడా బట్టలు వేసుకోలేదు. వేసుకోకపోతే నేను అన్నాను వీడియోలో ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అది పడతాయి, సో వీడియోలో రిస్ట్రిక్షన్ ఉంటుంది, సో అందుకని వేసుకోండి అని చెప్తే ఒక టవల్ అయితే కప్పుకున్నారు. అది వాళ్ళకి విరుద్ధమేం కాదు, వాళ్ళు జస్ట్ వేసుకోరు అంతే. బట్ ఎవరైనా అడిగినప్పుడు మాత్రం ఓకే వాళ్ళు అని చెప్పి కొందరు కప్పుకుంటారు. ఇక్కడ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆ తల భాషలోనే కాఫీ అయితే పోసిస్తున్నారు. కాఫీ అంటే అది మనకి డైరెక్ట్గా మిల్క్తో తయారు చేసింది కాదు, ఒక గ్రీన్ టీ టైప్లో ఉంది. జస్ట్ ఆ కాఫీ బీన్స్ పౌడర్తో అయితే హాట్ వాటర్లో వేసేసి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక తాతగారు అయితే తాగుతున్నారు కాఫీని. పయో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తాగేసి ఆ సౌండ్ అయితే చేశారు కదా, అదైతే ఏంటంటే బ్లెస్సింగ్ అనమాట, మనకి ఆశీర్వదిస్తున్నట్టు దాని అర్థం. ఇదిగోండి అలా తాగాక అలా సౌండ్ చేస్తారు. ఇప్పుడే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది. అదేంటంటే వీళ్ళు ఒక పాప అయితే పుట్టగానే ఒక సంవత్సరం, ఆ పాపకి ఒక సంవత్సరం రాగానే వాళ్ళ ఆ పాపకైతే వీళ్ళు పెళ్లి అనేది ఫిక్స్ చేసేస్తారు అనమాట, ఎవరితో జరగాలి ఏంటో అనేది. కాకపోతే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయితే బుల్ జంపింగ్ అనేది చేయాలి. బుల్ జంపింగ్ చేశాక ఆ బుల్ జంపింగ్ కంప్లీట్ చేసేస్తే అప్పుడైతే వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. ఆ అబ్బాయి ఓకే ఇంకా మ్యారేజ్ కి రెడీగా ఉన్నాడు, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. సో మనకి ఆ ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన ఆ చిన్న పాపకే వీళ్ళైతే ఎవరికి పెళ్లి చేయాలనేది ఫిక్స్ అయిపోతారు. తర్వాత ఏంటంటే ఆ పాప ఎవరైతే చిన్న పాప ఉన్నారో ఇప్పుడు మన ఇలా క్రాస్ వెళ్ళింది కదా, ఆ పాపకి అయితే ఒక సంవత్సరమే. కాకపోతే ఆ పాపకి ఎవరితో పెళ్లి అవ్వాలని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందంట. కాకపోతే ఇప్పుడు చేసుకోరు. ఆ పాప కొంచెం పెరిగాక అంటే 14-15 సంవత్సరాలు వచ్చాక
ఇప్పుడు మన పక్కన ఉన్నారు కదా, సో ఈవిడలాగా 14-15 సంవత్సరాలు వచ్చాక అప్పుడైతే ఐ మీన్ ఆవిడ్ని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారట. సో అప్పటి వరకు పెళ్ళి ఫిక్స్ అయిపోయినా సరే ఆ చిన్న పాప పెద్ద పాప అయ్యే వరకు వీళ్ళ ఇంట్లోనే వీళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ విషయం అయితే, వెరైటీగా కూడా ఉంది. అంత 1 సంవత్సరం ఉన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం ఏంటో అని చెప్పి. అది ఇప్పుడైతే నా పక్కన కూర్చున్నారు కదా, ఈమెకైతే ఇంకా పెళ్ళి అవ్వలేదు, బట్ తన అయితే పెళ్ళిడికి వచ్చింది. అండ్ ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆల్రెడీ తనకి 1 సంవత్సరం ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. సో త్వరలో అయితే తను పెళ్లి చేసుకోబోతుందని చెప్పారు. వీళ్ళు చేతులు కడుక్కోవడం కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది. అదేంటో జస్ట్ ఇప్పుడే నోట్లో నీళ్ళు వేసుకొని డైరెక్ట్గా చేతులు కడుక్కున్నారు. అదేంటో ఇదిగోండి, ఇంట్లోనే డైరెక్ట్గా ఇంట్లోనే చేయి కడిగేసుకున్నారు. ఈ చిన్న పాపకి అయితే పొద్దున్నే వాళ్ళ మదర్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడుతున్నారు. చూడండి, భలే తింటుంది. సారీ, పాప కదా, ఆ బ్రేక్ఫాస్ట్ కూడా చూడండి. ఇలాగే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినడం, మంచి కబుర్లు అయితే చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చెయ్యి ఎలా కడుక్కుంటారో చూపిస్తాను. ఇక్కడ ఏ పిల్లాడు పుట్టినా లేకపోతే ఏ చిన్న పాప పుట్టినా సరే వాళ్ళ పేర్లు అనేవి మనమైతే ఒక డిఫరెంట్ సెరమనీలాగా, ఐ మీన్ ఒక సపరేట్ డే ఫిక్స్ చేసుకొని ఒక సెరమనీలాగా ప్లాన్ చేసుకుంటాం కదా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఏ డేట్లో పుడతారో, ఏ నెలలో పుడతారో, ఆ డేటు తర్వాత ఆ నెల దానికి తగ్గట్టుగా వాళ్ళ పేరు అయితే ఉంటుందంట. సో వాళ్ళు మంచి పేర్లు ఏంటి అలా ఏం చూసుకోరు, ఆ డేటు ఆ తర్వాత ఆ నెల, సో ఆ రెండింటిని మ్యాచ్ చేసి ఒక పేరు అయితే పెడతారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ హమార్ ట్రైబ్కి సంబంధించి ప్రతి సోమవారం అయితే మార్కెట్ అనేది జరుగుతుంది దగ్గరలో ఉన్న తుర్మి విలేజ్లో. వీళ్ళైతే వీళ్ళ దగ్గర ఉన్న రకరకాల సామాన్లు కానీ లేకపోతే వీళ్ళ పశువులు అన్నీ అయితే అక్కడ తీసుకొచ్చి ఆ మార్కెట్లో అయితే అమ్మడం కానీ అవన్నీ చేస్తారనమాట. మనం ఆ మార్కెట్ వీడియో కూడా సపరేట్గా చేద్దాము. ఈ హమార్ ట్రైబ్కి తర్వాత కొన్ని వేరే ట్రైబ్స్తో కూడా శత్రుత్వం ఉంది. కొన్నిసార్లు వాళ్ళకి వీడికి గొడవలు కూడా అవుతూ ఉంటాయి. శత్రుత్వం అంటే మరీ కక్షలు పగలు వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ చంపేసుకోవడం అలా ఏమి ఉండదు, బట్ పడకపోవడం అనమాట. అదేంటంటే దసానీచ్, తర్వాత కారో, బెన్న ఇలాంటి కొన్ని ట్రైబ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి వీళ్ళకి అంత సెట్ అవ్వదు అనమాట. దట్టు వీళ్ళ బాతింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళు నోట్లో నీళ్లు పోసుకొని ఇలాగ డైరెక్ట్గా ఊస్తూ అయితే వాళ్ళ మొహం కడగడం కానీ వాళ్ళ బాడీ క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అదైతే మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడైతే లేడీస్ ప్రజెంట్ అయితే ఆ పిల్లలకి పాలు పడుతున్నారు. పాలు పట్టే టైంలో మళ్ళీ వాళ్ళకి స్నానం చేస్తే తర్వాత పాలు తాగరు అని చెప్పారు. బట్ మీరు చూపించమంటే చూపిస్తా ఉన్నారు. లేదు వీడియో కోసం ఎందుకులేండి వాళ్ళకి పాలు పట్టకుండా డైరెక్ట్గా ఇలాగ చేయడం అని చెప్పి నేను వద్దనేసాను. కుదిరితే అది కారో ట్రైబ్లోని ఇంకొన్ని ట్రైబ్స్లో కూడా సేమ్ అలానే ఉంటుందంట ఆ బాతింగ్ చేయించే స్టైలు. మీకు అక్కడైతే చూపిస్తాను. ఇక్కడైతే ప్రజెంట్ వద్దని చెప్పేసాను వాళ్ళని. చూడొచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, తర్వాత వాళ్ళ హెయిర్ స్టైలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఉమెన్ ఏజ్ వచ్చే కొద్దీ వాళ్ళైతే జుత్తుకి కలర్ రాసుకొని ఒక చాలా యూనిక్ హెయిర్ స్టైల్ నాకైతే భలే నచ్చింది. చాలా వెరైటీగా ఉంది హెయిర్ స్టైల్. కరెక్ట్గా వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ వచ్చి డిఫరెంట్ అన్నీ చూపించి కొనమంటున్నారు. తర్వాత నా చేతిలో ఇవి ఉన్నాయి కదా, ఇదైతే అడుగుతున్నారు అనమాట. ఇదైతే మనకి జార్జియాలో ఉన్నప్పుడు అశ్విన్ బ్రో ఇచ్చాడు. ఈవినింగ్ కలబుష్ కాదు, ఏంటిదంటే సాయంత్రం మళ్ళీ వస్తా, ఈవినింగ్ ఐ విల్ కమ్. కలబుష్ అంటే సాయంత్రం వస్తా, ఈవినింగ్ ఓకే, ఈవినింగ్ ఐ విల్ కమ్. ఇలా చెప్పేది అయితే నాకు అర్థం కావట్లేదు. కలబష్ అంటారు. ఇదేంటి నా వెనకథలు వచ్చేస్తున్నారు, కొనే వరకు వదలరేమో. ఓహో, కలబష్ అంటే నాకు తెలిసి రేట్ అనుకుంటాను. దీని అమ్మ కలబష్ అంటే ఏం అర్థం కాలేదు ఎంతసేపు, ఏం చెప్తున్నారో ఏంటో.
చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాను. వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చెప్పాను కదా. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మనం ఇంకొన్ని ట్రైబల్ వీడియోస్ కూడా చేసాం, అవి కూడా మిస్ అయితే చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.